by Vivo Smartphones. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ద ఎక్స్ట్రా బ్యూటిఫుల్ రోజా గారు. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. Now please welcome our very own laughing star, Tower Star Nagbabu garu. MVR Mall Vizag Extra Zabardast Khatarnak comedy show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones lo ippudu oka mass lady character to stage anta raccharambola cheyadaniki vachestunnadu Shakalaka Shankar along with his team. So let's welcome them. వెన్నంటే ఉంటున్నా కడదాకా వస్తున్నా నా ప్రాణం నీదన్నా ప్రేమ నీ నవ్వుల తానా నేనెప్పుడో పడిపోయా తప్పంతా నీదేగా ప్రేమ. రొమాంటిక్ అప్పారావు సూపర్ వెరీ గుడ్. రే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? వైజాగ్ లోనే అనుకున్నానండి. హైదరాబాద్ లో కూడా అమ్మాయిలు చాలా ఫాస్ట్. ఏంటిది? పువ్వు ఎందుకు? లవ్. ఈ పువ్వు వాడిపోకముందే నాలో ఉన్న వేడి తగ్గక ముందే రాత్రంతా బాగా ఆలోచించి ఉదయం రాగానే ఎస్ అని చెప్పు. వాడిపోవడానికి ఏముంది అక్కడ? ఆయన రేపుడు దాకా ఎందుకురా, ఇప్పుడే చెప్పేస్తా. ఓ షూర్. అరుంధతి, అరుంధతి. అరుంధతి యు మీన్స్ జజమా? కాదురా, మా అమ్మ. నా సీను. సినిమా సీన్ ని ఇలా కూని చేస్తున్నారు. ఎవడో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం పని ఇక్కడ నీకు? నా పేరు బాబీ. నేను ఇష్టంగా చూస్తాను ప్రతి గురువారం జేబీ. ఆ షో అంటే నాకు చాలా హాబీ. ఐ లవ్ యూ యువర్ బేబీ. నువ్వు ఒప్పుకుంటే అవుతాను మీ అమ్మాయికి వుడ్ బి. లేకుంటే అంటే ప్రాస రాలేదు, అంతవరకే రాశాను. నాలుగే తిరగట్లేదు, ఎటి ఉన్నాయో తెలీదు. ఈ ఏజ్ లో నీకు నా కూతురు కావాలి. నాలుగు తిరగలేదని ఐ గివ్ ఎ లవ్ లెటర్. అవునా? చదవమను. ప్రియమైన నా పవిత్రాకి అంటే నాకు నెక్స్ట్ అదిరిపోద్ది. కళ్ళలోనూ నువ్వే, కళ్ళల్లోనూ నువ్వే. మళ్ళీ కళ్ళు మూయి. చెప్పులు ఏం వేసుకుందిరా మా అమ్మాయి? చెప్పులు బాటా చెప్పులు. అంటే మీకు అర్థం కావటం లేదు, కవులు అలా రాస్తారండి, అలా ప్రిపేర్ చేయించాను. తర్వాత ఏం రాశాడు అంటే చదవండి. ఇటు రాయలేదమ్మా, కవిత రాస్తారంట. ఇటు రాయలేదు. కవి చేత రాయించి అక్కడ దాకా నోరు తిరిగింది. లెట్ మీ కంప్లీటెడ్ ఫినిష్. అబ్బా ఇంగ్లీష్. నువ్వు అంటే ఊగిపోతా, ఊహు అంటే రాలిపోతా. ఊరు ఊగుపోరా. ఊహు అను, మరి రాలిపో. తర్వాత ఏంటి? అందానికి నిలువెత్తు అర్థం నువ్వు, చందమామలో సగభాగం నీ నవ్వు. చందమామలో సగభాగం ఉంది నవ్వు. చందమామ ఉన్నది సగభాగం కనబడుతుంది, ఇంకా దాని నవ్వు ఎక్కడ కనబడుతుంది? ఇంకేముంది అందులో? అందానికి నిలువెత్తు అర్థం నువ్వు మమ్మీ, చందమామ. అందానికి నిలువెత్తి అర్థం నువ్వు అన్నప్పుడు అందరి ఇంట్లోనూ ఇది ఉండాలి, కానీ అర్థం ఎందుకు ఉంది మరి? మేడం ఎందుకు రాసావు మరి? వద్దు. కవి హృదయం మేడం, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఈ హృదయం కాదన్నమాట, కవి హృదయమా? ఇంకా ఉందా? అయిపోయిందా? ఉంది. ఏంటది? చూస్తుంటే పాలరాయి లాంటి నీ పళ్ళు, గుండెల్లో గుచ్చుకుంటుంది ముళ్ళు. లాస్ట్ లో చదివించాలి. ఇట్లు బాల్య వివాహం చేసుకోవాలనుకునే బాబీ.
మీ అమ్మాయి పాదాలు కందకుండా చూసుకుంటాను. ఎలా రా ఎలా చూసుకుంటా చూడు. పవి పవి ఎరపోయి ఒప్పుకున్నానండి ఇది. మరి అరే మూడు అడుగులు లేగు లేగు 3 అడుగులకి ఇలాగ అయిపోతే 7 అడుగులు నడిచి జీవితాన్ని ఎలా చూసుకుంటావు నా కూతుర్నే? ఇంకోసారి చుట్టుపక్కల కనబడ్డావా తీస్తా. నా సెకండ్ ఎంట్రీలో చూపిస్తా. చూపిస్తున్నట్టు ఏ చూపిస్తావు నువ్వు? మమ్మీ నేను కాలేజీకి వెళ్ళొస్తానే. వెళ్ళు, ఇంకేం చేస్తున్నావు? కాలేజీకి వెళ్ళు. అంటే కొట్టి చంపేస్తారా? ఆంటీ అని మరి పుట్టుగా అంతనే ఆంటీ అందిందా? ఎవడక్కడ ఆంటీ? నువ్వు లవ్వేనా? మీ అమ్మాయి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్. అసలు మీ పోలిక రాలేదంటే ఎంతలో ఉండాలి అంతలో ఉండండి, అర్థమైందా? తీస్తా. ఏట్రా మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళింది? కాలేజీకి వెళ్ళింది. అలా అనుకుంటున్నారు మీరు. కాలేజీకి వెళ్ళలేదు, మరి ఎక్కడికి ఇంట్లో కూర్చొని కంపెనీ లేకుండా క్వార్టర్ కొట్టేస్తా. అవునా? అవును. ఏ పిల్ల? పవి డార్లింగ్. అవి డార్లింగ్ పవిత్ర. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ఏమే నాకు తెలియకంటే తాగేస్తారవా? తెలిస్తే కంపెనీ ఇచ్చేవాళ్ళ? చూసారా మేడం, అమ్మాయిల అమ్మల కంటే అబ్బాయిలకే ఎక్కువ తెలుసు, ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇన్ని తెలుసు నా కూతురు గురించి నీకు, నాకంటే ఎక్కువ తెలుసు. నువ్వే కరెక్ట్ హస్బెండ్, నా కూతురుని పెళ్లి వద్దు చేస్తా. మమ్మీ. చంద్రన్న స్కిట్లు చూసిన తర్వాత బుద్ధున్నాడు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా మేడం? చేసుకోడు. ఏ అంటే చేసుకో, నాకు ఇష్టం లేదు. ఏ అంటే ప్రేమ కోసం ప్రాణమైన ఇస్తాం కానీ పెళ్లి చేసుకోను. ఏ అంటే లవ్ అంటే ప్రేమ, ప్రేమ అంటే భ్రమ, ఆ భ్రమని నమ్మి చేసుకునేది మా మగవాళ్ళ కర్మ. ఏ అంటే ఆ భ్రమ ఆడించే పెద్ద డ్రామా. సరే ఏదైతే నేను పెళ్లి చేసుకోరా? చేసుకోను మేడం, నాకు అలవాటు లేదు. కట్టనుకోవే. కత్తి కత్తెందుకు మేడం? మేడం వద్దు, నేను కత్తొద్దు, నేను పెళ్లి చేసుకోను. ఐ హేట్ మ్యారేజ్. మనవంతం కదా ఐ హేట్ మ్యారేజ్ అని. మరే నువ్వు నేను ఒకటే, మన ఇద్దరిలో ఎవరికొకరికి దక్కాలది. నీకు ముందే చెప్పాను నాకు సెకండ్ ఎంట్రీ ఉంటుందని. ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు ఉంటే? కమాన్ బాయ్స్, రౌండ్ అప్. అన్నకు రౌండ్ అప్ చేయండి. రౌండ్ అప్ అంటే నాకు కాదు మేడంకి చెయ్యండి. ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ లో మిమ్మల్ని అనుకున్నా బేబీని కొట్టేస్తా. ఇంకా నీకు లాభం లేదు, నీకు వీడే కరెక్ట్. కమాన్ బాయ్స్. నాగబాబు సార్. అప్పారావు హైలైట్. నాకు బాగా నచ్చాడు అప్పారావు. శ్రీధర్ ఉన్నంత శ్రీధర్ బాగా చేశాడు, ప్రసాద్ బాగా చేశారు. బట్ గుడ్ ఎంటర్టైన్మెంట్ స్కిట్, సరదా సరదాగా ఉంది. సో రోజా గారు, ఈ స్కిట్ పరిస్థితి ఏంటి? గోలీమారా? గోలీమార్ పిక్చర్ లో నా డాటర్ వెనక ఎవరైనా ప్రియమణి వెనక పడితే అరుంధతి అని పిలుస్తుంది, జేజమ్మ అంటే కాదు మా అమ్మ అంటే. సో నేను దాంట్లో ఒక పవర్ఫుల్ మదర్. ఆ ఎంట్రీ మాత్రం అదరగొట్టారు అప్పారావు గారు. రొమాంటిక్ హీరో లాగా అసలు ఫుల్ ఎక్స్ప్రెషన్ ఫీల్ అయిపోయారు. ఒక 25 years కి యంగ్ అయిపోయారు. సో మంచి కాంబినేషన్, బాగుంది. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. All you have to do is log on to www.123telugu.com and fill in your details. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు catch.
దొరికినంత కామెడీ దోచుకోండి అంటూ మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు అద్రేవి along with his team. So let's welcome them. చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే పర్జురి బ్రదర్స్ జోగి బ్రదర్స్ క్యాచ్ దొరికినంత దోచుకో పోలీసులు వస్తే పారిపో కో స్పాన్సర్డ్ బై పంజగుట్ట పోలీస్ స్టేషన్. ఇప్పటి వరకు మనము 2000 ప్లస్ క్లినిక్ ప్లస్ బోరో ప్లస్ ఎపిసోడ్స్ చేశాము. మరి ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే డీజే. డీజే అంటే డి జూనియర్స్ అనుకుంటున్నారు కదా? నో, ఇప్పటి వరకు నా మీనింగ్ ని చేంజ్ చేసి డీజే అంటే డి జబర్దస్త్ మధ్యలో పోటీ. మన క్యాచ్ ప్రోగ్రామ్ లో డి జడ్జెస్ గెలుస్తారా లేకపోతే జబర్దస్త్ జడ్జెస్ గెలుస్తారా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. ముందుగా జయంతో విజయాన్ని అందుకొని సంతోషం వచ్చినా బాధ వచ్చినా కోపం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే ఒకే ఒక్క డైలాగ్ వెళ్ళవయ్యా వెళ్ళు. ఆ డైలాగ్ ను నమిలి మింగి జీర్ణం చేసుకొని సదా ఒకే డైలాగ్ తో వస్తున్నా సదా. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో. వావ్ వావ్ వండర్ఫుల్. వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్తే యాంకరింగ్ ఎవరు చేస్తారు? మా నిహారిక. మీరు వెళ్ళి మీ పోడియం దగ్గర నిల్చోండి. మీకు విషయం చెప్పాలి, మా ఫ్రెండ్ మీకు పెద్ద ఫ్యాన్. అదే దాని కొంప ముంచింది, దానికి పిల్లలు పుట్టకుండా అయిపోయింది. నా ఫ్యాన్ అయితే పిల్లలు పుట్టకపోవడం ఏంటి? ఆవిడ భర్త ఎప్పుడు దగ్గరకు వచ్చినా వెళ్ళవయ్యా వెళ్ళు అంటుందంట. ఇంకెక్కడ పుడతారు పిల్లలు? నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు అమాయకత్వానికి పద్ధతికి ప్యాంటు చొక్కా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. ప్యాంటు చొక్కా వేశారు కానీ అండర్ వేరు ఆయన వేసుకుంటారు లేదో మనకేం తెలుసు. సో నెక్స్ట్ వెల్కమ్ శేఖర్ మాస్టర్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. శేఖర్ మాస్టర్, ఇది బంతిపూల జానకి మాస్టర్. సారీ, అంటే ఎక్కడికి వెళ్ళినా ఇవే స్టెప్పులు వేసి అలవాట్లు. పొరపాటు అనుకుంటున్నారా? పొరపాటు కాదు, గ్రహపాటు. మీరు ఇంకోసారి ఆ స్టెప్ వేసారనుకోండి బాగుండదు. కానీ డాన్స్ మాత్రం చాలా బాగా చేశారు మాస్టర్. ఏమంటారు సదా? నాకు అంతగా వావ్ ఫ్యాక్టరీ అనిపించలేదు. సదా నేను జడ్జిని ఏదో చిన్నపిల్లాడికి ఇచ్చినట్టు జడ్జిమెంట్ ఇస్తావు నువ్వు. సో వాట్, చెల్లెలు చెల్లెలే కిట్టిపాటి కిట్టిపాటి. మీరు వెళ్ళి నించోండి. ఏంటి ఈ రోజు కూడా ఆవిడ పక్కనేనా? ఏదో ఊరు మారినా శని వదలనట్టు ప్రోగ్రామ్ మారినా ఆవిడ నన్ను వదలదా? ఏ నువ్వు పాటలు మారినా కానీ అవే మూమెంట్ చేయట్లా? ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు తన స్మైల్ తో కుర్రకారు గుండెల్లో అప్పటి వాళ్ళని ఇప్పటి వాళ్ళని కట్టిపడేసి అందరి మనసుల్లో నిద్ర లేకుండా చేసిన బ్యూటిఫుల్ స్మైలీ స్టార్ రోజా గారు. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. రోజా గారు చెప్పండి. మీకోసం ఒక చిన్న కవిత. రోజా రోజా అందుకో ఈ రోజా, మీరుంటే మాకు చాలా మజా, లేకుంటే ఉంటుంది ఇంకా మజా. అమ్మగారు మా పోడియం ఎక్కడో చెప్తే మీ పోడియం అక్కడ అటు నుంచి. రోజా గారు రోజా గారు. ఏంటయ్యా ఏంటయ్య శేఖరు ఏంటి చెప్పు. నా కళ్ళు బాగుంటాయి, నా నవ్వు బాగుంటుంది, నాతో డాన్స్ అయినా డైరెక్ట్ అడగచ్చు కదా. రోజాకి ఎంత బలం ఉంది ఇప్పుడు అర్థమైంది. అదేంటండి అంత సీరియస్ గా చిరాగ్గా డాన్స్ చేశారు? డిసెంబర్ 31 రోజు చాలా సరదాగా వేశారు. డిసెంబర్ 31 అంటే న్యూ ఇయర్ కాబట్టి అంత హుషారు ఉందండి. ఇప్పుడు న్యూ ఇయర్ అయిపోయి కూడా 4 నెలలు గడిచిపోయింది, ఇప్పుడు కూడా అలాగే హుషారు ఉంటుందా? నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్, ఆయన పేరు చెప్తేనే అందరికి దడ.
ఆయన పేరు చెప్తేనే పుస్తకాల షాపుల వాళ్ళు దుకాణాలు మూసేసుకుంటున్నారు. ఎందుకంటే పిల్లలు పాఠాలు చదవడం మానేసి బుక్కులు చింపడం స్టార్ట్ చేశారు. ఆయన గురించి ఇంకా మాటల్లో చెప్పలేను. హీ ఇస్ నన్ అదర్ దన్ ఆపండి మాస్టర్, ఆపండి. థ్యాంక్ యూ మాస్టర్. ఆగిపోయింది, పాట ఆగిపోయింది మాస్టర్. థ్యాంక్ యూ. విషయం చెప్పాలి. ఏంటి మాస్టర్? డీజే ఇస్ వరల్డ్ #1 షో. ఓహో అబ్బా, రాగానే మొదలు పెట్టారా? ఇంకా ప్రోగ్రామ్ కి స్టార్ట్ కావడానికి టైం ఉంది మాస్టర్. అప్పుడే వద్దు, ఇంకా టైం ఉంది దాని గురించి. మీరు వెళ్ళి అక్కడ నించోండి పోడియం దగ్గర. వ్యూవర్స్, మీ అందరికి నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసు. ఒక సినిమాలో పొరపాటున అన్నయ్య క్యారెక్టర్ చేశానండి. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ దా అన్నయ్య క్యారెక్టర్ చేసింది, దా అన్నయ్య క్యారెక్టర్ చేసింది. విన్నారు కదా, అందరు విన్నారా? ప్రొడక్షన్ వాళ్ళు, కాస్ట్యూమ్ వాళ్ళు. అమ్మ వచ్చి రాఖీ కట్టు, అమ్మ రాఖీ కట్టు. తరుణ్ మాస్టర్, మీరు చాలా చాలా సూపర్ హిట్ సాంగ్స్ ని కంపోజ్ చేసి మంచి అవార్డ్స్ గెలుచుకున్నారని మీకు హైప్ ఇద్దాం అనుకున్నాను. కానీ మీరే తొందరలో ఆవేశం అన్ని నిజాలు బయట పెట్టేశారు. నువ్వు మళ్ళీ ఎక్కడ అన్నయ్య అంటావు, నా హార్ట్ పగిలిపోద్దు అని చెప్పి మాస్టర్ వచ్చేసి నించోండి మాస్టర్. అవునా? పోడి. సుమా, నీ యాంకరింగ్ ఉంటుంది చూసావా, జబర్దస్త్ ఉంటది. హలో తరుణ్ మాస్టర్, మీ షో గురించి ఎప్పుడు పొగుడుకోవాలన్నా మా పేరు వాడుకోవాల్సిందే, జబర్దస్త్. ఎవరు మీరు? బాబు గారు కదూ? యా బాబు గారు, మాకు తెలిసిపోయింది, ఇంకా మీరు వచ్చేయచ్చు, రండి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. బాబు గారు, మీరు షూటింగ్ లో ఉన్నారు, మీరు వచ్చారేంటి? రాలనుకున్నారా, రాలేననుకున్నారా? షూటింగ్కి వెళ్ళాడు, ఈ షూట్కు రాడనుకున్నారా? సీరియల్ చేస్తున్నాడు, ఈ సీరియస్ మ్యాటర్ పట్టించుకోడు అనుకున్నారా? అదే రక్తం, అదే ఛాలెంజ్, అదే ఖుషి. మీరు మాట్లాడుతుంటే అచ్చం చిరంజీవి గారిలా ఉన్నారు తెలుసా? చూడమ్మా, అన్నయ్యకి తమ్మున్నే కాదు, అన్నయ్యకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒక అభిమానిని. బాబు గారు, మీకు పోడియం లేదెలా? ఏడమా తొక్కల పొడి, ఎవరికి కావాలి, నా మోకాలంత లేదు అది. కానీ మీరు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఓకే. ఏమండి, మా డీజేలో ఇలాంటి పోడియమ్స్ గురించి గొడవే ఉండదు. అందుకే డీజే ఇస్ వరల్డ్ #1 షో. తరుణ్ మాస్టర్, ఇప్పుడు నీకు విషయం చెప్పాలి. ఇప్పుడైనా స్కిట్లు బాగా చేసేవారి గురించి చెప్పొచ్చు, బాగా చేయకుండా చేస్తున్నట్టు నటించేవారి గురించి ఏం చెప్తా? సార్ మీ షో బాగుంటుంది సార్, మా షో కూడా బాగుంటుంది సార్. ఆ రోజు చూశారు కదా సార్ మీరు, మీ షో చాలా బాగుంటుంది. మాస్టర్ బాగుంటది మాస్టర్, ప్లీజ్ మాస్టర్. ఆగండి, మీ షో కాదు, మీ షో కాదు, ఇది నా సంస్థానం. క్యాచ్ షో అనేది నా #1 షో, తెలుసా? ఓ అమ్మా, ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే మధ్యలో బంగ్లాదేశ్ ఉన్నట్టు నువ్వేంటమ్మా? సరే, ఈ గొడవ ఇలాగే సాగుతుంది, కానీ దానికంటే ముందు మనం ఒక కాలేజ్ స్టూడెంట్స్ తో ఒక రౌండ్ ఆడబోతున్నాం. ఆ రౌండ్ పేరే కలెక్షన్ కింగ్. మీరు బయటకు వెళ్ళి లోపల రావడానికి టైం లేదు కాబట్టి కాసేపు కళ్ళు మూసుకోండి, మేము కాలేజ్ స్టూడెంట్స్ పిలుచుకుంటాం. ఓకే ఓకే. కాలేజ్ స్టూడెంట్స్ ప్లీజ్ వెల్కమ్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మంచి ఆన్సర్ చెప్పండి. ఓకే? అప్పారావు లేని శంకర్ స్కిట్, పెద్ద దిక్కు లేని సంసారం, గెటప్ శ్రీను లేని సుధీర్ స్కిట్, ఫ్యూజ్ లేని కరెంట్, పని లేని అదిరి అభి స్కిట్, పురుగు లేని పంట. అయిపోయింది, రౌండ్ ఇక్కడితో అయిపోయింది. వెళ్ళిపోండి కాలేజ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ లో విన్నర్ నాగబాబు గారు. ఏ ఉమ్మా, నాగబాబు గారు ఎలా గెలుస్తారు? మాకందరికి పోటీనే పెట్టలేదు, ఎలా గెలుస్తారు చెప్పు చెప్పు. ఇప్పుడు ఆయనకు మార్కులు ఇస్తేనే ఆయన మాకు మార్కులు ఇస్తారు కాబట్టి అట్లా మేము ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఎవరు ఆడతారో చెప్పండి. అంతేనా? లాస్ట్ రౌండ్ ఎవరు ఆడతారు? బాబు గారు ఇట్లండి, మాట్లాడుకుందాం మనం. మీరేమనుకోద్దు, మీరేమన్నా చెప్పండి, లాస్ట్ లో మాత్రం డీజే ఇస్ వరల్డ్ #1 షో అని చెప్తే చాలు. చాలు అంతే. మేమిద్దరం బాగా మాట్లాడుకున్న తర్వాత నేను ఆడతాను. ఓకే, బాబు గారు ఆడుతున్నారు. సో రండి బాబు గారు, ఇక్కడికి వచ్చేసేయండి.
మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం ర్యాపిడ్ ఫైర్ అండి. ఓకే, ఇందులో మీరు ఆన్సర్ సరిగ్గా చెప్తే ఆ బెల్ట్ ఆగిపోతుంది, లేదంటే దీనిపైన ఉన్న సామాన్లన్నీ కింద పడిపోతాయి అన్నట్టు. ఓకే ఓకే ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, రోజా గారికి ఏ టీం అంటే ఇష్టం? సుడిగాలి సుధీర్. కాదు, రాంగ్ ఆన్సర్. అయితే రాంగ్ ఆన్సర్. పాస్. ఆన్సర్ వచ్చేసి ఇండియా క్రికెట్ టీం. నెక్స్ట్ క్వశ్చన్, రాంబో రామ్ ప్రసాద్, సెక్సీ సన్నీ ఒకవేళ ఈ రెండు టీంలు ఫామ్ అయితే ఎవరికి నష్టం? ప్రేక్షకులకు. రైట్ ఆన్సర్. చిత్రం శ్రీను, అదిరే అభి, శంకర్ వీళ్ళలో కామెడీ ఎవరిది బాగుంటుంది? ఓకే, పాస్. లాస్ట్ క్వశ్చన్, చంటికి పెళ్లి అవుతుందా? అవుతుంది. కాదు, అవుతుంది కాదన్న వెళ్తుంది ఏంటి బెల్ట్? దేవుడికే సమాధానం తెలియదు, బెల్ట్ కింద తెలుస్తుందండి. ఓకే, పాస్ 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 పాస్. అయిపోయిందండి, రౌండ్ అయిపోయిన తర్వాత పాస్ పాస్ అంటారేంటి? గేమ్ గురించి కాదండి, ఇందా నుంచి నాకు పాస్ వస్తుంది, అందుకే పాస్ అంటున్నా. ఇప్పుడు విన్నర్ నాగబాబు గారు అని క్లియర్ గా ఉంది. సో చెక్ ప్రెజెంటేషన్. బాబు గారు చెక్. ఉమా, ఈ చెక్ నాకు అక్కర్లేదు, మాస్టర్ గారికి. మాస్టర్ గారికి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో చెప్పండి. ప్రోగ్రామ్ ఎక్సలెంట్, నిజంగా చాలా బాగుంది. క్యాచ్ ప్రోగ్రామ్ అంటే నిజంగా క్యాచబుల్ గా అందరికీ క్యాచ్ అవుతుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. బాబు గారు. సార్ మాస్టర్ మీరు చెప్పండి ఎలా ఉంది ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ గురించి మాటల్లో చెప్పలేం, ఒక్క మాటలో చెప్పాలంటే చించేసింది. మాస్టర్ అది చెక్కు మాస్టర్. జబర్దస్త్ ఉందయ్యా. చూసా తరుణ్ మాస్టర్, ఇప్పుడు కూడా మా ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. జబర్దస్త్. బాబు గారు ప్రోగ్రామ్ అయిపోయింది, లాస్ట్ లో ఆ విషయం చెప్తున్నారు కదా. నిజంగా అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే #1 ప్రోగ్రామ్ జబర్దస్త్. సూపర్. నెక్స్ట్ వీక్ మరి కొంతమంది పార్టిసిపెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ క్యాచ్ ప్రోగ్రామ్ ఇలాగే చూస్తుండండి ప్రతిరోజు యూట్యూబ్ లో. బై. రోజా గారు ఎలా ఉంది కొత్త షో క్యాచ్? బాగుంది, క్యాప్షన్ బాగుంది, ట్యాగ్ లైన్ అందరిది ఎంట్రీలు బాగున్నాయి, కానీ శేఖర్ మాస్టర్ ఎత్తి కిందేసేయటం ఏంటి? అసలు నాకు అంత బలం ఉందా? ఆయన వీక్ మేడం పాపం. ఇక్కడ ఇద్దరు వీక్ గా ఉన్నారు, అక్కడే బలం బానే ఉంది రోజు. బాగుంది, నీ ఎంట్రీ చాలా బాగుంది అభి, మంచి కాంబినేషన్, బాగుంది. నాగబాబు సార్, వరల్డ్ #1 షో ఏది? జబర్దస్త్. సుమా ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సుమా, ఎందుకంటే అండ్ మోస్ట్ లవబుల్ అండ్ ఫ్రెండ్లీ అండ్ జోవియల్. సుమాని ఒట్టి స్టేజ్ మీద పెట్టి సుమా జస్ట్ క్యాజువల్ గా మాట్లాడమంటే మన జబర్దస్త్ లో మనందరం ఎంత నవ్విస్తాం, ఒక్కరితో గుర్తాగా నవ్వించగలం, అంత క్యాలిబర్ ఉన్నాం. క్యాష్ ప్రోగ్రామ్ సరదాగా చేసి క్యాప్షన్ తో సహా చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసి బాగా నవ్వించేలా చేసావు అభి. గుడ్. సుమ గారికి ఒక మాట, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. సుమ గారు థ్యాంక్ యూ. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా తో ఫుల్ గా ఫన్ జనరేట్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ఏం రాశారండి పాట? సంసారం ఒక చదరంగం అంట. నిజమే సార్, బాగా పోల్చారు. చదరంగం బాగా ఆడాలంటే బ్రెయిన్ షార్ప్ ఉండాలి, అదే సంసారం బాగాలంటే భార్యాభర్తలు కరెక్ట్గా ఉండాలి. తేడా వచ్చింది అనుకోండి, అక్కడ చదరంగంలో చెక్కు, ఇక్కడ కాపురంలో చెక్కు, రెండు ఎప్పులేము సార్. ఏమంటారు సార్ నాగబాబు గారు? ఇది ఫిలాసఫీ చెప్తున్నాడు అనుకోదు సార్, నా లైఫ్ గురించి చెప్తున్నాను. చూడండి, మా వైఫ్ వస్తుంది ఇప్పుడు. ఏమండి, టీయా కాఫీయా? కాఫీ. అర్జెంట్ గా 2 పట్టురా. మీరు విన్నది కరెక్టే, నాకే చెప్పింది పెళ్ళి అంటేనే కాంప్రమైజ్. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను సార్. అదేంటి బంగారం, ఎప్పుడు టీ తాగుతావు కదా? రోజు టీ తాగండి, చేంజ్ కోసం కాఫీ తాగితే నీకు ఏమన్నా నొప్పా? ఏం లేదు. కాఫీ ఎలా పెడతావు? పొయ్యి పెడతా. నేను కూడా కాంప్రమైజ్. జీవితం అంటే కాంప్రమైజ్ సార్. ఇప్పుడు చెప్పి ఎలా పెడతావు? నీకు నచ్చినట్లే పెడతా. వెళ్ళి చిక్కటి పాలు తీసుకో. బంగారం, ఇంట్లో చిక్కటి పాలు లేవు, గేదె పాలు ఉన్నాయి. కాంప్రమైజ్ సార్, లైఫ్ అంటే కాంప్రమైజ్. టీటీలు ఆడకుండా
ఒక గ్లాస్ చిక్కటి పాలు, గ్లాస్ చిక్కటి పాలు, దాంట్లోని 2 స్పూన్లు షుగరు, 1 స్పూన్ కాఫీ పొడి అని మిక్స్ చేసి తీసుకుంటాం. ఓకే బంగారం, 5 minutes. బంగారం ఏంటి 3 స్పూన్లు? 2 స్పూన్లు షుగరు, 1 స్పూన్ కాఫీ పొడి. నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చా కదా, అది ఒక్కసారి కొంచెం ప్లీజ్ కొట్టండి. ఇట్రా. జీవితం అంటే కాంప్రమైజ్. సారీ బంగారం. ఎదవ టీటీలు నా దగ్గర ఆడొద్దు. 3వ నెల, ఇది 4వ నెల. అదే నాకు చెప్పలేదు మరి. 4వ నెల ఏప్రిల్ నీకు తెలీదా? ఓ అదే, నేను అదనుకున్నా. నీకు అంత సీన్ ఉందా ఏంటి? నేనేం చెప్పాను, ఏం పెట్టావు? నువ్వు చెప్పినట్లుగా 2 స్పూన్లు షుగర్ వేసాను, కాఫీ పొడి వేసాను, పాలు వేసాను. రేటు చల్లగుంది అంటే పొయ్యి వెలిగించలేదు. నేను ఎలా కొట్టాలరా? ఎంత నుంచి కొడుతున్నా కదా, మళ్ళీ కొత్త కొడుతు. కాంప్రమైజ్. ఇల్లు తుడిచావా? తుడిచాను బంగారం. అంట్లు తోమావా? తోచాను బంగారం. బట్టలతో మన కదా ఉతికేసాను బంగారం. మొన్న పార్టీకి రెడ్ శారీ కట్టుకొని వచ్చా కదా, అది తీసుకొని రా ఇవాళ సాయంత్రం కట్టుకొని. ఇది కాదు రెడ్ శారీ. ఈ రెడ్ సారీ అది. రెడ్ శారీయా? నువ్వుగా తెల్ల ఉతకమన్నా, తెల్లగొచ్చేవారు ఉతికా. జీవితం అంటే కాంప్రమైజ్. ఎక్కువ చేయకుండా లోపలికి వెళ్ళి వంట చేయి. బెండకాయ పులుసు పెట్టు. టూ మచ్ మాడుతున్నాను. నన్ను బెండకాయ పులుసు పెట్టమంటావా? ఏంట్రా వాయిస్ వచ్చింది? అంటే నాకు బెండకాయ పులుసు పెట్టడం రాదని తెలుసు కదా నీకు. అలాంటప్పుడు వచ్చింది చికెన్ చేయి. ఓకే. అమ్మో డాడీ. హలో నాన్నగారు. ఏం చేస్తున్నావు? నేను అల్లుడు ఇప్పుడే చికెన్ ఉండమంటే వంటగదిలోకి వెళ్తాను. అది అలా ఉండాలి. వెరీ గుడ్. అల్లుడు ఏం చేస్తున్నాడు? అల్లుడు రెస్ట్ తీసుకుంటున్నారు బాగా. అలా చూసుకోవాలి. అదే ఒక్క నిమిషం ఇస్తారా మాట్లాడికి ఒకసారి. మాయ గారు చెప్పండి. అల్లుడు ఎలా ఉన్నావు అల్లుడు? పులి ఇక్కడ. మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నావు? ఈ మధ్యన చెప్పిన మాట అనకపోతే 2 కొడుతున్నాను మాయ గారు. అది పీకాలే, 2 ఎక్స్ట్రా పీక్ ఏం కాదు. పీక్ ఏమన్నారు? 2 పీకమంటున్నారు. ఇప్పుడే అల్లుడు సౌండ్ వచ్చింది, అదిరిపోయింది. బట్ గట్టి కొట్టే అమ్మాయి గారు. అలా ఉండాలి అల్లుడు అంటే. ఓకే మాయ గారు. అల్లుడు ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉన్నా, వంట చేసేస్తా. వంట చేస్తా. సరే సరే. ఏంటంట? నాన్న 10 నిమిషాలు వస్తున్నారట. అవునా? అర్థమైందిగా. అర్థమైంది. 4 కూడా వంట చేయాలి కదా. అలాగ వంట చేయడం కాదు, వచ్చిన తర్వాత నువ్వు నాలాగా నేను నీలాగా రియాక్ట్ చేయాలి అంతే. క్యారెక్టర్ చేంజ్. ఓకే ఓకే. అమ్మా రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాడు, సూట్ కేసు సినిమా ఎలా పనికో చంపేస్తా. అల్లుడు గారు, మాయ గారు బాగున్నారా? మగాన్ని చూసి చాలా లేదండి. అదే అదే మిమ్మల్ని చూసి చాలా లేదండి. ఎలా ఉంది మా అమ్మాయి? మీ అమ్మాయి బాగానే ఉందండి. పిలు. బంగారం బంగారం ఏంటో పిలిపంటే బంగారం ఎలా పిలవాలి పిల్లల్ని? ఎలా పిల్లాలి? నేను చూపిస్తా చూడు. ఇలా బెండ్ అవ్వాలి. ఏదో సార్ పిలు. అల్లుడు పిలవాల్సిన నా పిల్లని కదా, నీ పిల్లాన్ని. నువ్వేంటే పిలమంటారా? పిలు అల్లుడు. వస్తే గట్టిగా పిలవడు. అల్లుడు మగాడంటే ఏంటి? ఒక మొగుడు అంటే ఎవరు? ఒక మగాడు. పిలు. వస్తే ఇంకా రాలేదు మాయ గారు. అల్లుడు కింద పారు. వస్తే నువ్వు కింద కూర్చున్నా. అల్లుడు మాయ గారు. ఏంటి అల్లుడు? అయ్యేలేదు ఊరికి. బెల్లం అంటే ఎలా ఉండాలి? మన కాళ్ళ కింద చెప్పులా ఉండాలి. కాళ్ళ కింద చెప్పులా ఉండాలి. వస్తే నా కాళ్ళ కింద చెప్పు గెటప్ అయ్యే. అరే గెటప్ నేను వేసేస్తాను. గెటప్ ప్రతిసారి నువ్వే గెటప్ వేస్తావు. ఒకసారి ఆడికి ఛాన్స్ దానికి నువ్వు చెప్పు గెటప్. సరే అల్లుడు. ఎలా ఉండాలి అల్లుడు? ఓకే. చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. పిల్లలు ఎలా చూసుకోవాలి చెప్పనా? ఎలా చూసుకోవాలి మా గారు? తీసుకురావే. ఎందుకు కొడుతున్నారండి? చేస్తాను అని చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. తెస్తానండి. తీసురా. తెస్తానండి. ఆల్రెడీ నేను తెమ్మన్నాను, మళ్ళీ తెస్తాను చెప్తాను. ఏంటి మా గారు కొత్తగా ఉంది? పరమ
చెత్తగా ఉంది. వస్తే నువ్వు టీ తీసుకొచ్చావు. అవును. నీకు పట్టుకోవడం కాడుంది. కాడుంది. మరి నేను దేంతో పట్టుకోవాలి? పట్టేసుకున్నావు. ఎలా పట్టుకోవాలి? వస్తే టీ పట్టరా. అవమానం సుధీర్, ఇవ్వద్దు. కప్పు కాడేదే అంటే కాళ్ళు లేకుండా తాగలేను. అంతే ఇలా నుంచో కొడతారు. ఏం చేసేవి? ఆ సూది పడిపోయింది కదా, తీసానండి. నాకు సౌండ్ ఎలర్జీ తెలుసు కదా, నా చెవులు పగిలిపోయిన అక్కడ సౌండ్ వచ్చి తెలుసా? గుండు సూది కాదు, నీ తలంటిని పడిపోయి సౌండ్ వచ్చింది. ఏమండి వస్తా, లోపల రండి. మాయారు లోపలికి వెళ్ళి ప్యాకెట్స్ వస్తా. పద పద, వెళ్ళు వెళ్ళు. సూది సౌండ్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కప్పెలా తేవాలరా? కప్పెలా తేవాలరా? చెప్పు. దండ పెడతానే, దండ పెడతానే. కావాలంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత నా వాటర్ మొత్తం ఇచ్చావే. అల్లుడు చూసావు పుల్లా ఉన్నాడు బెల్లం దగ్గర. ఇన్ కేస్ నేను మర్చిపోతే గుర్తు చేస్తాను. గుర్తు చేసుకొని కుట్టించుకుంటాను. జాగ్రత్తగా ఉండు. అల్లుడు వస్తా. చంపేస్తా. నేనే చంపేస్తా. చంపేస్తా. మాయా, ఈ బ్లడ్ ఏంటి ఇక్కడ? బ్లడ్ అల్లుడు, నువ్వు నా కూతురు కుట్టావు కదా ఆ గదిలో, అక్కడి నుంచి దాని బ్లడ్ వచ్చింది కనకబడింది. అవునా? అల్లుడు గారు, వెనకాలంటి బ్లడ్ ఈ వెనకాల బ్లడ్ కదండి, లోపల మీ అమ్మాయి క్యారెట్ జ్యూస్ ఇచ్చింది. క్యారెట్ జ్యూస్ ఎక్కడ ఉంది? అంటే తుడుచుకున్నా. మాయగారు, నాకు కొంచెం ఎనర్జీ కావాలండి, బాగా తగ్గిపోయింది. ఒకసారి అత్తని పిలిస్తే కదా, ఒకసారి పిల్లండి. ఒక్కసారి అత్తేనా? ఒక్కసారి పిలుస్తారు అల్లుడు. వస్తే ఏం గొంతుకేమైంది? ఇటు తిప్పాను కదా, లోపల వాకలు మెల్లిడిపోయి ముడేసింది. ఇటు తిప్పండి. ఇప్పుడు మీరు పిలిస్తే నాకు ఎనర్జీ వస్తుంది. వస్తే ఇప్పుడు చెప్తాను చూడు. ఏమే వెళ్ళి టీవీ పెట్టవే. టీవీ పెడుతున్నానండి. నేను అడిగాను టీవీ పెట్టమని. టీవీ పెట్టు. ఏం చేసేవే? టీవీ పెట్ట. ఏమండి, ఎందుకు కొట్టారండి? పెట్టమని పక్కన పెట్టమనండి. ఇప్పుడు ఏం చూడండి. చెప్పండి. వెళ్ళి టీవీ ఆఫ్ చేసి రావే. టీవీ ఆఫ్ చేయాలి. ఏం చేసావే? టీవీని ఆఫ్ చేయమన్నట్టుగా 2 ఆఫ్లు చేశాను. మాయ గారు, మళ్ళీ ఎనర్జీ వచ్చిందండి. వెరీ గుడ్. ఎలా ఉండాలి అల్లుడు? ఏమండి, ఒకసారి మళ్ళీ లోపల రండి. నేను ఇప్పుడు లోపలికి రాను. నేను రండి. రాను. అల్లుడు ఎల్లు. అల్లుడు వద్దల్లుడు. అల్లుడు నువ్వు మొగాడి కాదా? ఏమండి, రండి. మా ఇతను ఎనర్జీ మాయా. అల్లుడు కొట్టాలంటే కాన్సన్ట్రేషన్ ఒక్కటే, మైండ్ ఏం పెట్టుకోవద్దు. నిన్న అన్నారు కదా. ఏమైందండి, పడిపోయారు? చూసావు అల్లుడు? చూసా. నువ్వు చూడ కదా. కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్. 3 years నుంచి కాంప్రమైజ్. నువ్వు 3 yearsకి ఇలా అయిపోతే 30 years నుంచి కాంప్రమైజ్ చేస్తున్నావు అల్లుడు.
30 years నుంచి కాంప్రమైజా? ఎలా మాయా? ఇది ఒకసారి ఎత్తు. అవును, లాస్ట్ టైం గోవాలో టాటూ వేయించుకున్నాను. టాటూ గోవా టాటూ కాదు, మీ ఆర్టీఎస్ టాటూ. లాస్ట్ టైం పండగకు వచ్చినప్పుడు కాళ్ళు వంకరగా ఉంటే ఏంటి మాయా కాళ్ళు వంకర అంటే గెటప్ అన్నా కదా, కాదు మీ అత్త సెటప్ అదే. కాంప్రమైజ్ 30 years. ఏమండి ఏంటి లోపలికి రండి. ఇప్పుడు లోపలికి రావా? మేము లోపలికి వస్తారా నన్ను బయట రమ్మంటారా? వద్దు మాయా, లోపలికి వెళ్తే దరిద్రంగా మేమే వస్తామైతే. జీవితం అంటేనే రాజీ. జీవితం అంటే రాజీ. ఏంటిది? రాజీ. ఇంత అందమైన సెక్సీ ఫిగర్ నన్ను పక్కన చూసుకొని నీకు రాజీ అనే ఫిగర్ కావాలి. మళ్ళీ రాజీ అనే ఫిగర్. చంపేస్తాను రా పెళ్ళాలతో ఎవడన్నా ఆడుకున్నాడంటే. సూపర్ సుడిగాలి సుధీర్ and team, well done. నాగబాబు సార్, ఎలా ఉంది సార్ స్కిట్? చాలా సహజంగా ఉంది. నిజమా? దీన్ని బట్టి అర్థమైంది ఆడవాళ్ళు ఎంత క్రూరులు. సహజంగా ఉంది అంటే అందరూ సహజంగా ఉన్నట్టే. మళ్ళీ రోజా సెపరేట్ అంటే కాదు, నేను కొట్టను, ఏదో ఒకటి సీరియస్ గా చూస్తాను అంతే. కొట్టడం అంతా ఉండదు మన దగ్గర. చూసావా అది చాలదు. మీరు కాంప్రమైజ్ అయినా సార్? భయంకరంగా. నీది రామ్ ప్రసాద్ తోనే మంచి జోష్లోకి వచ్చింది. ఇతను వచ్చి కొడుతుంటే ఏంటి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు సీను. బహుశా రివర్సా అనుకున్నాను, కరెక్ట్ గా అదే విధంగా రివర్స్ చేసి ఓకే పర్ఫెక్ట్ గా చేసి అనిపించింది. చాలా బాగుంది. ఫుల్ లైక్ ఎంటర్టైనర్. గుడ్. రోజా గారు, నాకు నేచురల్ గా నచ్చుతుంది. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మా క్యారెక్టర్లు నచ్చుంటాయి మీకు. అంతే, లేడీ కొంచెం డామినెంట్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అనుకుంటాను నేను. కానీ ఇలా కొట్టమని మాత్రం నేను ఎవరికి అడ్వైస్ చేయను. కొట్టడం వల్ల ఏం రాదు తెలుసా, చూపుతో కంట్రోల్లో పెట్టుకోవాలి. నాన్ వైలెన్స్ చాలా ఫన్నీగా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. సో మొత్తానికి అందరూ మీరు కూడా ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని మళ్ళీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ యు హావ్ టు డు ఇస్ లాగ్ ఆన్ టు www.youtube.com/etv-telugu India. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఎప్పుడు భర్తలకు సపోర్ట్ చేసే చంద్ర ఈసారి భార్యలకు సపోర్ట్ చేయబోతున్నాడు. నేనైతే స్కెచ్ చూడడానికి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా. అయితే పిలిచేద్దామా చమ్మక్ చంద్ర అండ్ టీమ్ ని. Lady detective, అమ్మో యమ యాక్టివ్. Lady detective, అమ్మో యమ యాక్టివ్. ఈ లోకానికి ఒక ఆడదే స్టార్ మహిళ, ఒక ఆడదే మహాలక్ష్మి, ఒక ఆడదే మనసు మమత. ఒక ఆడదాని గురించి ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక మగవాడికి ఆడదాని గురించి మాట్లాడే అర్హతే లేదు. ఆడదాని గురించి మాట్లాడే అర్హత ఉందని ఏమైనా మగాడు అనుకున్నాడు అనుకో, వాడంత మూర్ఖుడు ఎవరు. ఆడదానికి అన్యాయం జరుగుతున్నప్పుడే అనుకున్నాను నేను లేడీ డిటెక్టివ్ అవ్వాలని. అయ్యాను కూడా. నా దెబ్బతో మా ఆడజాతి గౌరవాన్ని మేల్కొల్పుతా. వేర్ ఇస్ మై సిస్టర్స్? సిస్టర్స్ 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 సిస్టర్స్. అర్ధరాత్రి పూట డోర్లు కొట్టి మరీ లేపుతారు. ఎవరు మేడం మీరు? నా గెటప్ చూస్తే తెలియట్లేదా? ఇది గెటప్ థీమ్ కాదుగా, తెలుసుకోనికే. నాకు ఒక మగాడి దగ్గర నచ్చందే ఈ సటైర్. ఏరా మీకు రిటైర్మెంట్ అయిపోయినా కూడా సటైర్ లేడం మానరా మీరు? ఈ సటైర్ కి రిటైర్మెంట్ నేను ఇస్తాను. సెటైర్లు కాదు, ఇంతకు మీరు ఎవరు? లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్. లేడీ డిటెక్టివ్ హేమమాలిని. నేను ఎగ్జిక్యూటివ్ జయమాలిని.
ఈ అర్ధరాత్రి పూట ఈ పనికిమాల డిస్కషన్లు ఏంటి? పక్కాడు దాని మీద నువ్వు ఇన్ని సెటిల్ వేస్తున్నావు అంటే పక్కనే ఉన్న నీ పెళ్ళ మీద నువ్వు ఎన్ని సెటిల్ వేస్తున్నావు అర్థమైందిరా బక్కోడా. అందుకేరా మా ఆడవాళ్ళని మేలుకొల్పి మీ మగ జాతిని మట్టి కలుపుతాండ్రా. సిస్టర్స్ ఇట్రండి, సిస్టర్స్ సిస్టర్స్ ఇట్రండి. నువ్వు కూడా నా సిస్టర్ ఇట్రా. మా పిల్లలని ఎక్కడ తీసుకెళ్తారు మేడం? మేలు కొల్పడానికి. ఆల్రెడీ నిద్రలో ఉన్న వాళ్ళని మేలు కొలిపించి చాలు, ఇంకా కొత్తగా ఏం మేలు కొలుపుతారు? ఫస్ట్ టైం ఒక ఆడదాని కళ్ళల్లో మెరుపు చూస్తున్నాను. కాల్ చేస్తావేంటి? ఈ మగ బల్పేరా నాకు నచ్చనిది. పక్కన ఉన్న పిల్లని తీసుకో, పక్కన కూకోబెట్టుకుంది. ఏంది భయ్యా ఇది? సిస్టర్స్, నాటి నుంచి నేటి వరకు ఒక ఆడది మగాడి కాలు కింద ఇలా నలిగిపోతుంది. కాలు దగ్గర పెట్టుకో, పనికి మాలిన దాన్ని. మగాడు ఎందులో ఎక్కువ, ఆడది ఎందులో తక్కువ సిస్టర్స్. అందుకే సిస్టర్స్ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి. ఎంత ఆడవాళ్ళు మేలుకొల్పాలంటే మాత్రం మరీ ఎంత నీళ్ళు కొట్టాలి మేడం? మా ఆడవాళ్ళు మీ మగాళ్ళ మత్తులో నిద్రపోతున్నారా? ఆ మాత్రం నీళ్ళు కొట్టకపోతే మా ఆడవాళ్ళు మేలుకోర్రా? అర్ధరాత్రి భజన లేదు మేడం. పొద్దున్నే ఆఫీస్కి పోవాలి, మీకు దండం పెడతా. పిల్లల్ని పంపించాలి మేడం. ఇక్కడ ఆడదాని జీవితం అరిటాకులు అయిపోతుంటే నీకు ఆఫీస్ కావాలరా ఆమ్ద ముఖం. నాకు ఒక మగాడు ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు తెలుసా సిస్టర్? పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు, తన బానిసం చేసుకుంటాడు. బానిసం చేసుకున్న తర్వాత తల్లించేస్తాడు, మళ్ళీ తల్లించేస్తాడు, అని వాడే చేస్తాడు. సిస్టర్స్, అందుకే సిస్టర్స్ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి. పెళ్ళాన్ని తల్లించేయకపోతే పెళ్ళాన్ని పక్కన కూర్చొని పిడికలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితే అర్థం ఉండాలి. అరే అన్ని నేనే మాట్లాడాలా, నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని బంగ్లా పైన పడుకున్నా. బంగ్లా పైన వాళ్ళు తీసుకొచ్చి బజార్లో పెట్టింది. ఇంకేం మాట్లాడతాం? పిల్లలు మేలుకొల్పించాలి మేడం, పంపించండి మేడం, తెల్లారిపోయేటట్టు ఉంది. మీ మగవాడి చేతిలో ఆడదాని జీవితం ఎప్పుడో తెల్లారిపోయిందిరా. కొత్తగా తెల్లారేది ఏముందిరా బక్కోడా? సిస్టర్స్, ఈ మగాలు నమ్మక ద్రోవులు సిస్టర్. వాళ్ళకైతే తీవ్రవాదులేం కాదు. ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో మాట్లాడేవాడిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఆడం కూడా అంటారు. అరే నిన్నేరా. సిస్టర్స్, ఈ మగాళ్ళందరూ నమ్మక ద్రోవులు సిస్టర్స్. రాత్రి ఒక మాట, పగలు ఒక మాటలా మాట్లాడతారు సిస్టర్. ఈ ఆల్ఖైదా తీవ్రవాదుల కంటే డేంజర్ సిస్టర్ ఈ మగవాళ్ళు. మా మగవాళ్ళందరూ ఆల్ఖైదా తీవ్రవాదులే, మీ ఆడవాళ్ళందరూ సౌమ్యవాదులే. ఒప్పుకున్నా కదా మేడం, మా పిల్లల్ని పంపించండి మేడం. అరే అట్లా ఒప్పుకుంటారా భయ్ నువ్వు? ఒప్పుకోకపోతే వాళ్ళు ఏమొచ్చి మన పిల్లలు కదా ఆవిడ ఒప్పించేలాగుంది. అప్పుడు ఓకేనా? నేను ఒప్పుకుంటున్నా. మా మొగోళ్ళంతా ఆల్ఖైదా తీవ్రవాదులని మేము ఒప్పుకుంటున్నాం. ప్లీజ్ మేడం, మా పిల్లల్ని పంపించండి మేడం, నిద్ర వస్తుంది. వాళ్ళు రారు, ముగ్గురు వెళ్ళి పడుకోండి. అంత పెద్ద ఇంట్లో ఒక్కని ఎలా పడుకుంటాను భయ్యా? మాట్లాడితే అర్థం ఉండాలి. నువ్వైనా చెప్పు భయ్యా. నాది పెద్ద ఇల్లే భయ్యా. పిల్లలు వచ్చి మీకు జోల పాడాలరా అంటే మీకు జోల పాడాలి, మీరు పుట్టించిన పిల్లలకు జోల పాడాలి. పిల్లలు ఏమన్నా పాప్ సింగర్ పాయల కోసం అనుకుంటున్నారా? పాపం నాకు. సిస్టర్స్, మనకు ఈ మగవాళ్ళు 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా సిస్టర్? 3 తరాల వరకు మనం పని మనుషులను ప్రూవ్ చేసుకోవడానికి వేస్తారు సిస్టర్స్. చిన్న తాడుతో ఆడదాని జీవితాన్ని కట్టి పడేస్తారు సిస్టర్స్ వీళ్ళందరూ. అందుకే సిస్టర్స్ మేల్కోండి, అందుకే సిస్టర్స్ మేల్కోండి. అరే 3 ముళ్ళ కింద ఉంటారా భయ్? ఆవిడ చెప్పే వరకు నాకు తెలియదు. ఈవిడికి ఫ్యామిలీస్ మీద మంచి గ్రిప్ ఉంది అనుకుంటా. లక్ష్మి, పిల్లోడు ఏడుస్తున్నాడే, లోపలికి రా. నోర్మోయ్ కూర్చో. ఏ పిల్లోడు ఏడుస్తున్నా నాకు తెలుసు రే, నాటకాలు దెబ్బకు. ఏంటండి మీరు కాలుకేస్తే తలకేస్తున్నారు, తలకేస్తే కాలుకేస్తున్నారు. మధ్యలో కొట్ట మద్రాసు వెళ్ళి పలాడే పొట్టి నాకు ఏమనుకుంటున్నావు? సిస్టర్స్, అందుకే సిస్టర్స్ మీరందరూ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి, ఇమ్మీడియట్ గా మేలుకోండి. అక్క, మమ్మల్ని మేలు కొలపడానికి ఇన్ని నీళ్లు తీసుకొచ్చావు. అదే చేత్తో ఒక సంతూర్ సబ్బు తీసుకొచ్చుంటే ఇక్కడే స్నానం చేసేవాళ్ళంగా. ఆడదాని మీద ఆడది పని చేసుకోకూడదే, పని మనిషి ముఖం దానా, అర్థమైందా? అందుకే సిస్టర్స్ మన ఆడవాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాలి సిస్టర్స్. ఈ అర్ధరాత్రి పూట పోరాటాలు ఏంది మేడం? మా మొగోళ్ళ ఆరాటాలు అర్థం చేసుకోండి మేడం. మీకు కాలు మొక్తా మేడం, పిల్లల్ని పంపించండి మేడం. అక్క, ఈ రోజు మేల్కున్న చాలక్క, కావాలంటే రేపు మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. ఏ ఈ రోజు ఏం పోయే కాలం అంట? నీకు ఏమైందట? మా ఆయన క్యాంపుకి వెళ్ళి 4 రోజులైంది అక్క. ఈ రోజు పొద్దున్నే వచ్చిండు అక్క, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు. కావాలంటే రేపు నైట్ అంతా మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. నోర్మోయ్, నీ ఆడవాళ్ళే ఆటలకి అర్థాలే వేరులే.
మిమ్మల్ని మేల్కొల్పడానికి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసానే మీకు. అందుకే సిస్టర్ మనకు ఆడవాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి సిస్టర్స్, అర్థమైందా? అక్క చాలక్క, ఇంట్లో పిల్లలు నిద్రపుచ్చాలక్క, అంట్లో అలానే మిగిలిపోయాయి. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని వదిలేయక్క, రేపు ఉదయం నుంచి రాత్రి వరకు మేల్కుంటాం అక్క. ఎన్ని నాళ్ళు మనకి ఈ బానిస సంఖ్యలు? ఒక ఆడది వంటింటికే పరిమితం కాదు, ప్రతి ఇంటికి యజమాని అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. ఒక ఆడది ఆట వస్తువు కాదు, ప్రతి మగాడి గుండెలు ఆటం బాంబ్ అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. అందుకే సిస్టర్స్ హలో దున్నపోతులారా, అమ్మాపకే కొనలారా, మొగుడు కనబడితే చాలు దిల్వాలే దునిలేసంగా అయిపోతారు ఈ ఆడవాళ్ళు. మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను చూడు, నా బుద్ధి తక్కువనే, నా బుద్ధి తక్కువ. అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాక్ మీద, అరిటాకే బొక్క అంటారు. అసలు అరిటాకే స్ట్రాంగ్ ఉంటే ముళ్ళు ఏం చేస్తుంది? ఈ ముగ్గురు అరిటాకుల గురించి వదిలేండి సిస్టర్స్. టీవీ చూస్తున్న సిస్టర్ అందరికి చెప్తున్నా సిస్టర్స్, ఆడదంటే ఆవకాయ జాడి కాదు సిస్టర్స్, ఈ మగాళ్ళ లొట్టలు వేసుకొని తినడానికి. ఆడదంటే ఒక శక్తి, ఆడదానికి కావాలి భర్తల దగ్గర నుంచి విముక్తి. టీవీ చూస్తున్న సిస్టర్ అందరికి చెప్తున్నా, మీరైనా మేల్కోండి సిస్టర్స్, మీరైనా మేల్కోండి సిస్టర్స్. ఈ సిస్టర్ ఎప్పుడు నిద్రలోనే ఉంటుంది, నువ్వు ఎప్పుడు మేల్కుంటావు? ఎప్పుడు మేల్కుంటావు సిస్టర్స్? రెండు చక్కలేసి రేపు. చంద్ర గారు, నాకైతే చాలా టైం ఉంది, నాకు శుభ్రంగా లెట్ మీ స్లీప్. అంతేనా? అంతే. నువ్వు ఎప్పుడు లేచి యాంకరింగ్ చేసావని? యాంకరింగ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది సిస్టర్. దేని గురించి సిస్టర్? నా పెళ్లి గురించి సిస్టర్. లేని పోని దాని గురించి కలగనకు సిస్టర్. రోజా సిస్టర్ చెప్పండి. చెప్పండి రోజా సిస్టర్. మనం ఆల్రెడీ మేల్కొనే ఉన్నాం, మనని మేల్కొల్పాల్సిన అవసరం లేదు. సో కొంతమంది మేల్కొని ఉన్నాం, అందరూ మేల్కోవాలని చంద్ర ప్రయత్నం అనుకుంటా. ఏం చంద్ర? అవును మేడం. కానీ కొత్త రకంగా తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి కొట్టడం, మీరు వాటర్ కొట్టిన ప్రతిసారి ఫన్ జనరేట్ అయింది. నువ్వు ఏం చేసినా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ స్టోరీస్ కాబట్టి. వెరీ నైస్. నాగ్ బాబు సార్, మీరు కనెక్ట్ అయ్యారా సార్ ఈ స్కిట్ తో? చాలా కనెక్ట్ అయ్యాను. చంద్ర చాలా ఫ్యాక్ట్ చెప్పాడు. ఏంటంటే లేడీస్ ని మేల్కోరు, అన్ని సార్లు నీళ్లు కొట్టినా కూడా మేల్కోరు. నీళ్లు కొడుతున్నా సరే మేల్కో అంటుంటే అబ్బే మేల్కోరని అర్థమైపోయింది. కరెక్ట్ చెప్పావు చంద్ర. ఎప్పుడు మేల్కుంటారు ఏంటి? బాగా చెప్పావు చంద్ర ఆడవాళ్ళ గురించి. గుడ్. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఈసారి సూపర్ షీనో కి బదులు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రాబోతుంది ఓ సూపర్ సెక్సీ హీరోయిన్. సో లెట్స్ వెల్కమ్ ద బాంబ్షెల్. హాయ్ హలో నమస్తే వనక్కం శశికాల్ కుడికాల్ ఎడంకాల్. డైరెక్టర్ జే జీవన్. డైరెక్టర్ అంటే సినిమా డైరెక్టర్ కాదు, ఫిలిం డైరెక్టర్. తెలుగు సినిమా డైరెక్షన్ లో రాజమౌళికి ఎంత పేరుందో, యాడ్ ఫిలిం డైరెక్షన్ లో జే జీవన్ కూడా అంతా పేరు రావాలనుకుని కృషి చేశా. వెతికి సచ్చి బతికి ఒక ప్రొడ్యూసర్ దొరకబట్టుకున్నా. ఆ ప్రొడ్యూసర్ ఒకే రోజు 10 యాడ్ ఫిలింలు షూటింగ్ చేసి ఇవ్వమన్నాడు. అది కూడా బాంబే మోడల్ తో. ముందు యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తా, తర్వాత బాంబే మోడల్ యాడ్ చేసుకుంటా. ఈ మోడల్ ని తీసుకురని చెప్పా, ఇంతవరకు రాలేదు. హలో 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 హలో, ఎక్కడయ్యా ఎక్కడయ్యా? ఏదయ్యా మోడలు? వస్తుందయ్యా. నాకు ఈ మోడల్ బాగా నచ్చింది. ఇంతకీ మేడం గారి పేరేంటో? దీపిక నుంచుని. దీపిక పడుకోని కదా? ఎన్నిసార్లు పడుకుంటదయ్యా? ఆడు మాత్రం నడినప్పుడు రాదా? అప్పుడప్పుడు నుంచుంటది కూడా. యాడ్ ఫిలిం కు ఈ డ్రెస్ ఓకే కానమ్మా, కిరీటం తీసేయి. నేను డ్రెస్ తీసేమన్నా తీసేస్తాను, కానీ కిరీటం తీసేయమంటే తీసేను. ఒరే కరోడా, ఏంట్రా ఎర్రోడా? ఒక అమ్మాయిని కూడా పడేయలేవు, ఐ లవ్ యూ చెప్పలేవు అన్నావు కదా. ఇదేదో సాలిడ్ గా ఉంది, దీనికే చెప్తా. ఓకేనా? ఓకే. ఆ ఫ్లవర్ ఎక్కడి? మీరంటే నాకు లవ్వు కొవ్వు, మీకోసం తీసుకొచ్చే ఎక్కడో కోసిన పువ్వు. ప్లీజ్ లవ్ మీ, ఐ లవ్ యూ. ఇడియట్. ఒరే ఇంకో పువ్వు ఇరా.
ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్. తీసుకోండి. ఎస్. ఒరే ఆ పువ్వు కూడా ఇరా. మేడం, మీరు ఎన్నిసార్లు కొట్టినా కూడా నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ లవ్ మీ. యూ స్టూపిడ్. నీకు 2 చెప్పులే కరెక్ట్. ఆడవాళ్ళ చేతిలో చెప్పు దెబ్బలు సిగ్గు లేదురా? ఒరే ఎందుకురా సిగ్గు? ఆ అమ్మాయి ఏ చెప్పులతో కొట్టిందో తెలుసా? వాక్మేట్ చెప్పులతో రా. మీరు కూడా వాడండి వాక్మేట్ చెప్పులు. మేడం, ఈ కాన్సెప్ట్ చాలా మంచిది. నువ్వు ఇరగదీసేయాలి. దీపిక నీ ఓపిక. రెడీ ఆర్టిస్ట్ రెడీ అమ్మా? రెడీ. ఎక్కడున్నమ్మా? రండి అమ్మా, యాక్షన్. రేష్మి, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఐ లవ్ యూ రేష్మి. కర్రపుల్లాగా ఉన్నావు. ఎవరు లవ్ చేస్తారు? ఒకవేళ 6 ప్యాక్ అయి ఉంటే మేబీ కన్సిడర్ చేసేదాన్ని. రేష్మి లేని ఈ జీవితం నాకు అవసరం లేదు. 6 ప్యాక్ లేని ఈ బాడీ నాకు అవసరం లేదు. నేను చచ్చిపోతా. రే ఇడియట్, సన్నగా ఉన్నావు, చచ్చిపోదాం అనుకుంటున్నావా? అవును, చచ్చిపోదాం అనుకుంటున్నాను. డోంట్ వరీ, మా ప్రోడక్ట్ వాడు. 10 నిమిషాల్లో నీకు 6 ప్యాక్ రెడీ అవుతుంది. అవునా? కింద నెంబర్కి ఫోన్ చేయి. హలో, ఇదిగో. ఇదేంటి డోర్ డెలివరీ చూసినా కానీ టీవీ డెలివరీ ఇంత ఫాస్ట్గా ఉంటుందా? ఫాస్ట్గా ఉంటుంది, నువ్వు వాడు. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? నోట్లో పెట్టుకోరా స్టూపిడ్. ఓ, నేను గూట్లో అనుకున్నా. నేనేంటి లావ్ అయిపోతున్నాను? వావ్, నేను నమ్మలేకపోతున్నాను. 6 ప్యాక్ అవుద్ది అనుకుంటే ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది. రేష్మి, ఇప్పుడు నేను నీకు ఓకేనా? మేబీ. వావ్, మైండ్ బ్లోయింగ్. సో రోజా గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. నాకు బాబు సార్ సిను బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఇంకొంచెం పంచెస్ పడితే బాగుంది అనిపించింది. అంతా బాగుంది. బాగున్నది ఏంటంటే తడివేలు నుంచి అతను లావుగా మారటం, అది టెక్నికల్ గా చాలా బాగుంది. నైస్ అండ్ గుడ్. ఓకే. సో వ్యూవర్స్, స్కిట్స్ చూశారు, ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైమ్ టు డబుల్ ద ఫన్ ఇన్ ఎక్స్ట్రా జబర్దస్త్. అంటే లెట్స్ బిగిన్ ద ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్, ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో వాట్ ఇస్ స్పెషల్? స్టాచ్యూ డాన్స్. స్టాచ్యూ డాన్స్. యా, డాన్స్ లో ఫాస్ట్ బీట్ ఉంటుంది, మెలోడీ ఉంటుంది. దానికి తగ్గట్టు డాన్స్ వేస్తుండాలి. ఎక్కడ మ్యూజిక్ ఆగితే అక్కడ స్టాచ్యూగా ఉండిపోవాలి. మళ్ళీ మ్యూజిక్ ఆన్ అయ్యేంత వరకు అలాగే ఉండాలి. ఎవరైనా మధ్యలో కొంచెం ఊగినా, నవ్వినా, మాట్లాడినా అవుట్. సో డిస్టర్బ్ చేయడానికి నేను హెల్ప్ తీసుకోవచ్చా? మీరు చేయొచ్చు, మేము కూడా కొంతమందిని పంపిస్తాం. టచ్ చేయకుండా టచ్ చేయకూడదు. అయితే టచ్ చేయకుండా వాళ్ళు కదిలించాలి. మళ్ళీ ఎప్పుడో స్టార్ట్ అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి. డన్. ఓకే, రెడీ. సో టీమ్ లీడర్స్ రెడీ? రండి. రోజా గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. సూపర్ మచ్చి. జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూర్ సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి, నవ్వకూడదు. సూపర్ మచ్చి. ఊదకూడదు. ఉత్తగా ఫౌల్ ఫౌల్ ఫౌల్. మ్యూజిక్. ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా వచ్చారు చంద్ర, కాలు పైకి ఎత్తాడు. అప్పి అప్పు మేడం, డిస్టర్బ్ చంద్ర. వాళ్ళు నవ్వించాలి చాలు, ముట్టుకోకూడదు. ఏం చేసినా వాళ్ళు
ఏదో ఒకటి చెప్పండి అప్పారావు వాళ్ళని చూసి. చంద్ర గారు 10,000 వస్తుందా రాదా? ఇంత కష్టపడితే 10,000. శంకర్ గారిని చూడండి. శంకర్ దగ్గర ఈ మధ్య పొట్టొచ్చింది శంకర్ గారికి. అబ్బాయి ఎందుకు ఈ భంగిమ? మ్యూజిక్. తొలి తొలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే. కాదు, అందరు ఇంటెలిజెంట్ డాన్స్ చేస్తారు, ఎక్కువ మూమెంట్స్ ఇవ్వకుండా. అప్పే నువ్వు ఊర్వశిలాగా వాళ్ళ మునీశ్వర్లు తపస్సు భంగం చేసిరా. నాథ ఎందుకు ఈ బాధ? సుధీర్ నీ హస్బెండ్ కదా? మై డియర్ సక్సీ సుధీర్, ఎవరన్నా ఏదైనా అనుకున్నా నువ్వే నా హస్బెండ్. నాది బ్రాంచ్ ఆఫీస్, నీకు ఎన్ని హెడ్ ఆఫీసులు ఉన్నా పర్వాలేదు, బట్ విల్ షేరింగ్ ద వాట్సాప్. దొంగ చిలిపి. కంటిన్యూ చెయ్యి. అక్కడ మాత్రం ఇలాంటి యాంగిల్స్ పెట్టు, ఇక్కడ మాత్రం చేస్తావే. ఏ కండల్ మండేలా, వాట్ ఏ బ్యూటిఫుల్. ఇంత కంటెంట్ ఉంటుంది కదా, కండ్ల మీద చూపిస్తున్నా, కంటెంట్ మీద చూపించవచ్చు కదా. నా ఫేవరెట్, మై డ్రీమ్ బాయ్. మ్యూజిక్. కర్మ అన్నట్టున్నాడు సుధీర్. ఓ శంకర్ చచ్చాడు, వంకున్నాడు బాబు. ఎచ్చి గబ్బడా. అరే అభి, వావ్ యు చేంజ్డ్ యా. మ్యూజిక్. సీను అభి దొరికాడు, శంకర్ దొరికాడు, అందరూ. సారీ కట్ చిత్రసేన ప్యాంట్ చిరిగిపోయింది సార్, కనిపిస్తుంది అక్కడ. నేను చూసాను కట్. మ్యూజిక్. భలే ఉంటుంది రే నీ మొఖం. ఆ పొట్టకి మీ కారుకి ఏమైనా సంబంధం ఉందా? I20 యాక్టివ్ కావాలా మీకు? ఓకే అయిపోయింది, గేమ్ అయిపోయింది. అబ్బాయి గేమ్ అయిపోయింది. నాకు నవ్వే, ఇప్పుడు నవ్వచ్చు కదా. మ్యూజిక్. శంకర్ మళ్ళీ ఇరుక్కున్నాడు పోసు ఇలాగా. కమింగ్ ఇన్ అవుట్. మ్యూజిక్. ఓకే మనం భోంచేసి వద్దామా? ఏంటి రేష్మి, నీకు తెలుసుండి చేస్తున్నా. ఇప్పుడు నేను ఏ మూమెంట్ చేస్తానో వీళ్ళు ఆ సేమ్ మూమెంట్స్ చేయాలి. ఓకే, సౌండ్.
లంచ్ చేసి వస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది అనుకుంటా. కదా, నాకు రోజా ఆకలిస్తుంది. అభి బ్లింక్ చేయకూడదు అభి, పళ్ళు బానే ఉన్నాయి. క్యా క్లోజ్ అప్ కర్తే హై. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? కారం ఉందా? చంద్ర గారు మీ చెప్పులు వాక్ మేటా? వాక్ విత్ కంఫర్ట్. అభి కాలు పెట్టించాడు సార్. అభి ఇలా ఉండాల్సిన కాలు లైట్ పెట్టేస్తాడు సార్ కిందకి. అభి గారు షవరింగ్ వచ్చేస్తుంది. కానీ ఏముంది తెలుసా పోజ్? సరే అప్పి నువ్వు వెళ్ళి సేమ్ పోజ్. డార్లింగ్ డార్లింగ్ నువ్వు డ్రైవ్ చేయి, వెనకాల కూర్చుంటాను. ఏయ్ ఐమాక్స్ ఫోనీ ఎలా ఉంది వెనకాల కూర్చుంటే? ఏయ్ డార్లింగ్ దొంగ, ఏయ్ ఎంత చిలిపిగా ఉంటావో. పోనీ ఫోర్త్ గేర్ వేయొచ్చు కదా. నీ స్టామినాకే పడిపోయాను రాజా నేను. ఐ లవ్ యూ. రష్మి నేను తీసుకొని వెళ్ళిపోతాను, సీను తీసుకెళ్ళిపోతాను. గారు యూ కెన్ డూ ఇట్. ఏదో ఏదో షేక్ అవుతుంది, ఏదో షేక్ అవుతుంది, ఏదో ఏదో షేక్ అవుతుంది. వైబ్రేషన్. చంద్ర చెమటలోడ్చి. కంగ్రాచులేషన్స్ చంద్ర గారు, మీరు మన స్టాచ్యూ రౌండ్ విన్నర్ ఇన్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సూపర్ మచ్చి. సో టీమ్ లీడర్స్ మీరందరూ స్టేజ్ మీదకి వస్తే, ఐ నో స్టాచ్యూ రౌండ్ తర్వాత బాగా అలసిపోయి ఉంటారు, అయినా రండి స్కోర్ చూద్దాం. సూపర్ మచ్చి. లెట్స్ స్టార్ట్ విత్ అద్రే అభి అండ్ టీమ్. రోజా గారు. చమక్ చంద్ర అండ్ టీమ్. రోజా గారు. శకలక శంకర్ అండ్ టీమ్. రోజా గారు. సూపర్ శ్రీను అండ్ టీమ్. రోజా గారు. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. రోజా గారు. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఫస్ట్ మా జడ్జెస్ ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టు ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ చంద్ర గారు. And now it's time to present the 10,000 rupees check from MVR Mall Vizag to the performer of the day, Mana Sudigai Sudeep. Now it's time to take a selfie with Vivo extremely hi-fi smartphones. Ready, Sudeep? Super Machi, Super Machi. ఓకే వ్యూవర్స్, సో ఈ ఎపిసోడ్ ని ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, సేమ్ టైం సేమ్ ఛానల్. అందరూ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యూ.